గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆదివరాహ స్వామి యొక్క వైశిష్ట్యం ఏంటి? ఈ స్వామివారి ఆలయం ఎక్కడైనా ఉందా? ఎటువంటి, అంటే మనం ఏ భగవంతుని ఆరాధించినా ఒక కామ్యం ప్రకారంగానే ఆరాధిస్తాం. మరి ఈయనని ఆరాధించడం వల్ల ఎటువంటి కోరికలు నెరవేరుతాయి, ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చో తెలియజేయండి. తప్పకుండా అమ్మా. హిరణ్యాక్షుడు మన సకల శాస్త్రాలను తీసుకెళ్ళి సముద్ర గర్భంలో కలిపేస్తే ఆ శాస్త్రాలని మునిగిపోకుండా, భూమండలం మునిగిపోకుండా తన కూరల మీద పైకి తీసుకొచ్చి భూమండలాన్ని, శాస్త్రాలని కాపాడిన స్వామి వరాహస్వామి. వరాహస్వామి అంటే విష్ణుమూర్తి యొక్క అంశే, విష్ణుమూర్తి. ఈ భూమండలం మీద ఆయనకు ఒక క్షేత్రం ఉంది, ఆదివరాహస్వామి క్షేత్రం. అది ఏదయ్యా అంటే ఏడుకొండల తిరుమల ఆయనదే. అవునా? ఏడుకొండల తిరుమల మహాక్షేత్రం ఆదివరాహస్వామి క్షేత్రం అది. కానీ మరి వెంకటేశ్వర స్వామి క్షేత్రంగానే మనం ఇప్పుడు కాదు, ఆదివరాహస్వామి క్షేత్రంగానే అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి వెలిసారు అక్కడ. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఆ ప్లేస్ నచ్చి నేను ఇక్కడ ఉండాలి అని ఆయన అక్కడ వెలిసారు స్వామి. కానీ ఆ ల్యాండ్ ఓనర్ ఆదివరాహస్వామి. ఓకే. వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇప్పుడు, కానీ ఆ ల్యాండ్ ఓనర్ ఎవరు, ఆ ఏడు కొండలకి యజమాని ఎవరంటే ఆదివరాహస్వామి క్షేత్రం. అందుకనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందు ఆదివరాహస్వామిని, వరాహస్వామిని దర్శించుకోవాలి. దర్శించుకున్నాకే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క శాసనం. అంటే శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే, అక్కడ ఆ పుష్కరిణి, ఆ ప్రాంతము, ఆ ఏడుకొండల ప్రకృతి శోభ, అక్కడ రమణీయత, అవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి నచ్చి ఆయన అక్కడ వెలిసారు. దాన్ని క్రీడాచలం అని కూడా అంటారు. క్రీడాచలం అంటే వెంకటేశ్వర స్వామి ఆడుకున్న ప్లేస్ అన్నమాట, క్రీడాచలం. ఆయనకి ఒక, అంటే చిన్నపిల్లలు గ్రౌండ్లోకి వెళ్ళి ఎలా ఆడుకుంటారు అట్లా ఆ స్వామి ఆ ఏడుకొండల మీదకి వచ్చి ఆడుకున్నాడు. కానీ దాని యజమాని భూవరాహస్వామి. ఆయన పర్మిషన్తోని నేను ఇక్కడ వెలుస్తానంటే, నువ్వు నేను వేరు కాదు కదా, ఓకే తీసుకో, నువ్వు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పారు స్వామి. అందుకని అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి పత్రం రాసిచ్చారు. ఏంటి, నాకు పెట్టే ప్రతి నైవేద్యం ఫస్ట్ నీకు పెట్టాలి, నీకు నివేదించిన తర్వాతే నాకు నివేదించాలి. నీ దర్శనం నా దర్శనం చేసుకుంటేనే వాళ్ళకి నా దర్శనం యొక్క పరిపూర్ణమైన భాగ్యము, పరిపూర్ణమైన ఫలితము లభిస్తుంది. నిన్ను తప్పనిసరిగా ముందు దర్శించుకోవాలి. నిన్ను దర్శించుకున్నాక నన్ను దర్శించుకుంటేనే వాళ్ళకి ఆ తిరుమల యాత్ర యొక్క ఫలం దక్కుతుంది అని స్వామి ఒక జీవోపాస్ చేసి పత్రం రాసిచ్చారు వెంకటేశ్వర స్వామి. అందుకని వరాహస్వామిని దర్శించుకోవాలి. ఇంకెక్కడైనా ఉన్నాయా గురుగారు క్షేత్రాలు? చాలా క్షేత్రాలు ఉన్నాయి. సింహాచలం కూడా వరాహస్వామి కదా, వరాహ లక్ష్మీ నృసింహస్వామి అంటారు. అందుకని ప్రధానంగా ఆదివరాహస్వామి క్షేత్రం తిరుమల. తిరుమలలో స్వామిని దర్శించుకోవాలి. ముఖ్యంగా ఈ స్వామిని జపం చేసుకొని ఈ స్వామిని అనుష్ఠించి పూజించినట్టయితే వాళ్ళకి ఎవరెవరికైతే భూ సంబంధితమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నాయో, లేదా ఇళ్ళు, ఆస్తులు, పొలాలు, వీటిల్లో ఎవరికైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలన్నీ నివారింపబడతాయి. ఎవరికైతే భూ సంపద కావాలని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా భూ సంపద సమకూరుతుంది. సో ఆ స్వామిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. భూవరాహాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్న క్రోడ ప్రచోదయాత్. ఓం నమో భగవతే వరాహరూపాయ
భూర్భువస్వపతయే భూపతిత్వం మే దేహిదాపయ స్వాహ ఆయన మంత్రం అది. ఓం నమో భగవతే వరాహరూపాయ భూర్భువస్వపతయే భూపతిత్వం మే దేహిదాపయ స్వాహ. ఆయన అనుగ్రహం కలిగితే భూమికి మొత్తం చక్రవర్తి అవుతాడు. కానీ ఈ మంత్రాలు అసలు నాలుకే తిరిగేటట్టుగా లేవు కదా గురువు గారు, ఎలా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలేమో బాగా? చేయాలి. ఉమ్, ఇవి యాక్చువల్గా ఏంటంటే మహామంత్రాలు అసలు మీడియా ముఖంగా చెప్పకూడదు. ఉమ్, ఉమ్, కానీ ఇది కలియుగం. ఈ కలియుగంలో మానవులందరూ సమానమే కాబట్టి ఉమ్, మనం పడుతున్న బాధలకి, నానా రకాల కష్టాలు, నానా రకాల ఇబ్బందులు, రకరకాల గ్రహ పీడలు, అన్ని దృష్టి దోషాలు, ఉమ్, రకరకాల ఆభిచారిక ప్రయోగాల వల్ల పడే ఇబ్బందులు, అవును. రకరకాల మనుషులు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఉమ్, సదుద్దేశంతో చెప్పే మాటలు ఇవి. శాస్త్ర ప్రకారం అయితే చెప్పకూడదు. ఆ, కానీ రామానుజాచార్యుల వారు ఒకసారి ఇట్లాగే మంత్రాలు పబ్లిక్గా చెప్పకూడదంటే, దైవం అందరికీ అందాలి, దైవనామం అందరికీ అందాలి, ఆ, ఈ మంత్రాలు అందరికీ తెలియాలి, తెలిస్తే ఎవరికి వాళ్ళు ఆ స్వామిని పూజించి ఆ స్వామిని వేడుకుంటారు అని చెప్పి ఆయన గుడి గోపురం ఎక్కి ఓం నమో నారాయణ మంత్రాన్ని సమాజం అందరికీ చెప్పారు. ఓకే, ఓకే. సో అలా చూసుకుంటే అంటే ఆలోచన విధానం. ఉమ్, చెప్పకూడదు అన్నది శాస్త్రమే. ఆ, ఒక పెద్ద ఆయన ఇలా ప్రజా శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం చెబుతాను అన్నది సమ్మతమే. ఇందులో ఏది దోషం కాదు, ఏది తప్పు కాదు. ఉమ్, సందర్భోచితంగా, సందర్భానుసారంగా మనం సత్సంకల్పాలన్నీ నెరవేరడానికి ఈ మంత్రానుష్ఠానం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే. తప్పకుండా మన కష్టానికి ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఉమ్, ఓం నమో భగవతే వరాహరూపాయ భూర్భువస్వపతయే భూపతిత్వం మే దేహిదాపయ స్వాహ. ఈ స్వామిని కొలిస్తే భూ సంపదనిస్తాడు, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ఇస్తాడు, ఉమ్, లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో తాండవం ఆడుతుంది. ఓ, అట్లాగే భూపతిత్వం అంటే ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఆహా, రాజకీయాల్లో పదవులను ఆశించేవాళ్ళు, ఉమ్, లేదా ఇతరత్ర ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, అధికారులు, ఆ, అధికారులు తమ అధికారంతో ప్రజలకు మంచి చేయాలనుకునేవాళ్ళు, ఉమ్, దైవబలం కోసం ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా వాళ్ళు అద్భుతమైన ప్రజాసేవ చేయగలుగుతారు. అద్భుతమైన అంటే ఒక నాయకుడు అంటే, ఒక బలమైన నాయకుడు కావాలంటే దైవ సంకల్పం, దైవ బలం తోడవ్వాలి. అవును. అలాంటి వారికి ఇలాంటి మంత్రాలు చదువుకోవడం ద్వారా వాళ్ళు చక్కగా సమాజానికి సేవ చేయగలుగుతారు. ఉమ్, మంచి నాయకులు దీన్ని చెడుగా అంటే అధికారం కోసం, లేకపోతే అధికార దర్పంతో మొత్తం నాకే కావాలి, అన్నీ నాకే చెందాలి ఉమ్, అనే ఉద్దేశంతో, చెడు ఉద్దేశంతో చేస్తే ఇవి పనిచేయవు. ఆ, సత్సంకల్పంగా సమాజానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, సాటివాడికి సహాయపడాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఓకే. ధన్యవాదాలు గురువు. ఆయుష్మతి భవ.